నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం అంజీ గారు. వైసీపీకి వచ్చిందే 11 సీట్లు. ఆ 11లో కూడా ఒక 7 మళ్ళీ గ్రూప్ కడుతున్నారు అనే సమాచారం వినపడుతుంది. ఇట్ ఈస్ ఎ రియాలిటీ, అది వాస్తవం అయితే ఇది హైపోథెటికల్, కానీ రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ పాలిటిక్స్ నానుడి. కాబట్టి 11 మందిలో 7 ఎందుకు వెళ్తున్నారంటే 2/3 కనుక బ్రేక్ అవే గ్రూప్గా ఉంటే మీకు యాంటీ డిఫెక్షన్ లా అనేది అప్లికబుల్ కాదు. అంటే ఇట్ డజంట్ అట్రాక్ట్ దట్ లా అనమాట. ఓకే, మామూలుగా అనుకోండి, మామూలుగా అయితే 2-3 చొప్పున వెళ్ళిపోతే వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది. ఎందుకంటే పార్టీ మార్పిడి ఉన్నది కదా మనకి. అందువల్ల 2/3 వెళ్ళిపోయే అవకాశం ఏమైనా ఉందేమో మరి తెలియదు. బట్ మనకు వస్తున్నటువంటి వార్తల ప్రకారం కూడా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద విశ్వాసం సన్నగిల్లుతుంది చాలామందికి, పాత వాళ్ళకి అనేది చాలా స్పష్టం అవుతున్నది. ఎందుకంటే ఆయన ఒంటెత్తు పోకడలుగా ఎన్నికలని నిర్వహించారు. ఆయనతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకళ్ళిద్దరు కోటరీగా ఏర్పడి కలగా పొలగం చేసేసి అభ్యర్థుల్ని ఇటు నుంచి అటు పంపడం, అటు నుంచి ఇటు పంపడం, కొంతమందికి లేపేయటం, ఎంపీలు లోక్సభ అభ్యర్థుల్ని శాసనసభకు నిల్చోబెడతాం, శాసనసభ ఉన్న వాళ్ళని ఎంపీలుగా పంపడం, ఇట్లాగా రకరకాల ప్రయోగాలు చేశారు. అది చాలామందికి రుచించలేదు ఆ రోజు. కానీ అప్పుడు చెప్పలేకపోయారు. అప్పుడు ఏంటంటే గెలిచేస్తాము, పార్టీ గెలిచేస్తుంది అనేటువంటి ఒక భ్రమలు క్రియేట్ చేశారు. అప్పుడు వాళ్ళు ఏదో కొన్ని నివేదికలు తెప్పించుకోవటం, సర్వేలు పేరిట చేయటం, వై నాట్ 175 అంటాం. అది కూడా జనంలో వై నాట్ 175 అంటే ఏమో ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు ఆయన, ఇన్ని లక్షల కోట్లు మనం పంచాము అని. ఇట్లాగా వాళ్ళు ఒక క్యాంపెయిన్ చేసిన టైంలో సాధారణంగా పార్టీలు ఉండే వాళ్ళకి కొంత ఉంటుంది కదా, ఏమో వచ్చేస్తామో అధికారంలో, కానీ అందువల్ల ఎవరూ మాట్లాడలేకపోయారు. కానీ వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంత ఘోరమైనటువంటి ఓటమి చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే పార్టీ నాయకత్వం చేసిన తప్పులు. సరే, ఇప్పుడు టూ ఇయర్లీ ఇంకా ఎవరు ఇండివిజువల్గా ఎవరు బయటపడతల్లా, వచ్చి మేము డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేశారు కాబట్టి మేము చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే కొన్ని వాయిస్లు బయటకు వస్తున్నాయి. నిన్న మనం చూశాను, విశాఖపట్నం ఎంపీ ఒక ఆయన ఎంవి సత్యనారాయణ, ఆయన మాట్లాడుతున్నాడు, మాకు అసలు అధికారాలు లేవు, మేము నిమిత్త మాత్రం, మొత్తం అంటే షో అంతా చేసింది అక్కడంతా విజయసాయి రెడ్డి, తర్వాత సుబ్బారెడ్డి, వాళ్ళకి ఏం సంబంధం అసలు? ఒక ఆయన నెల్లూరు, అయినా ఒక ఆయన ప్రకాశం జిల్లా, వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీలను చేసి వాళ్ళ కనుసరణలో పార్టీ నడిపి చివరికి బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ని కూడా పక్కన కాదని చెప్పి వాళ్ళు అక్కడ అంతా షో రన్ చేశారు. అప్పుడు మాట్లాడలేపారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. కానీ ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే దీనికి ఒకసారి గేటు తెరిస్తే ఆ ఫ్లడ్, గషింగ్ ఆఫ్ వాటర్స్ అంటారు చూసారా, ఒక్కసారిగా నీళ్లు దూసుకెళ్తారు. అట్లాగా నెమ్మదిగా ఇప్పుడు గేట్లు ఓపెన్ అవుతున్నాయి. కానీ వీళ్ళకి అవసరం లేదు కదండి. వీళ్ళు కూడా అన్నారుగా, మాకు అవసరం లేదు అనేదే కదా వీళ్ళు చెప్తుంది. ఎందుకంటే అంతకు మించి వచ్చినాయి కదా వీళ్ళకి. అంటే రాజకీయాల్లో ఎట్లా ఉంటుంది అంటేనంటే, మీరు పెద్ద పాము, అదే చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనేది ఒక సామెత ఉంది. ఓకే, అంటే వైఎస్ఆర్సీపీ తిరిగి భవిష్యత్తులో మళ్ళీ తిరిగి లేకుండా కొడతారు. ఎందుకంటే వాళ్ళు వస్తామని అన్నారు అనుకోండి, మీరు రావద్దు, కానీ మీరు బ్రేకవే వెళ్ళిపోండి, మీరు ఒక గ్రూప్గా వెళ్ళండి, మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పొచ్చు కదా. చెప్పారు లేదో నాకు తెలియదు, నేను చెప్తున్నా రాజకీయాలు ఎలా ఉంటుందంటే, వాళ్ళు వస్తామన్నప్పుడు డైరెక్ట్గా చేర్చుకోకపోవచ్చు ఏ పార్టీ కూడా. 3 పార్టీల్లో కూటమిలోని తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు. కానీ వాళ్ళేంటి, మేము బ్రేకవేగా వచ్చి ఒక ఇండిపెండెంట్ గ్రూప్గా మేము ఫామ్ అవుతాము అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు వైఎస్ఆర్సీపీని విభేదించే కదా బయటకు వచ్చేది. కాబట్టి వీళ్ళు వద్దనే మాట ఇప్పటికే మీరు చాలా సందర్భాల్లో చాలా చోట్ల మీకు మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్స్లో కౌన్సిలర్లు చేరిపోతున్నారు కదా, వాళ్ళందరికీ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారు కదా. మరి దానికి లేని ఇది వీళ్ళకి ఎమ్మెల్యేలకి ఎందుకు? ఎమ్మెల్యేలకి ఎందుకంటే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్లా అట్రాక్ట్ అవుతుంది కాబట్టి అట్లా డైరెక్ట్గా రావద్దు, మీరు బ్రేకవేగా 2/3 వచ్చి ఒక దీనిలాగా ఉంటే ఒక గ్రూప్ లాగా ఫామ్ అయితే అప్పుడు చూద్దామని చెప్పుండొచ్చు. అది జరగదు. రాజకీయాల్లో చాలా సందర్భాల్లో జరిగింది కదా. ఇప్పుడు మీకు పివి నరసింహారావు గారు
ప్రధానమంత్రిగా ఉండగా తెలుగుదేశం పార్టీని చీల్చాడు ఆయన 2/3 చీల్చి అది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళు కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్లో విలీనం అయ్యారు. సో అట్లాంటి ఇన్స్టెన్సెస్ రాష్ట్రాల స్థాయిలో ఉన్నాయి, జాతీయ స్థాయిలో జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 7 కనుక వాళ్ళు అట్లాగ వస్తే అది పార్టీకి సెట్ బ్యాకే. దానికి వాళ్ళని తప్పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉండి ఏంటి ఉపయోగం? ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో వాళ్ళు ఉన్నారనుకోండి, ఆయన వాళ్ళు చెప్పినట్టు వింటలేదు, తన తరహాలో తన పార్టీని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు. అందువల్ల బహుశా మేబీ వాళ్ళలో ఆ రకమైనటువంటి థింకింగ్ ఏమైనా వచ్చిందేమో మనకు తెలియదు. బట్ రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు కాబట్టి సూనర్ ఆర్ లేటర్, ఇవాళ కాకపోయినా రేపో ఎల్లుండో డౌన్ ది లైన్ ఏదో ఒక 6 నెలల తర్వాత జరిగేటువంటి అవకాశం వీ కెనాట్ రూల్ అవుట్.